ఏం చేసినా మనము తప్పు చేయకుండా ఓకేనా, తప్పు చేయకుండా వేరే వాళ్ళని మోసం చేయకుండా కష్టపడి సంపాదిస్తేనే డబ్బు మిగులుతుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తామండి. సో చాలామంది మన సబ్స్క్రైబర్లు అక్క 10 రూపీస్కి చెప్పండి అనేసి అడిగారు. ఆల్రెడీ మనం 10 రూపీస్ వీడియోకి సంబంధించిన ఒక 2-3 వీడియోస్ అయితే చేసాము. అండ్ మళ్ళీ క్లియర్గా అసలు 10 రూపీస్కి మనం స్టాక్ ఎంత తెచ్చుకోవాలి, అలాగే షీట్ పైన ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం షాప్ వాళ్ళకి ఎంత వేయాలి, మనకి దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది క్లియర్గా మాకు క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేయండి అక్క అని అడిగారండి. సో అందుకోసమని ఈ వీడియోలో మనకి 10 రూపీస్కి ప్రాఫిట్ వస్తుందా లేదా, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒక షీట్ పైన ఎంత అమ్మాలి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో ముందుగా చెప్తున్నాండి, వీడియోని కూడా దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలామంది స్కిప్ చేసేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో అందుకోసమే చెప్తున్నాండి, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం 10 రూపీస్ గురించి చెప్పేస్తానండి, షీట్స్ గురించి. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. చాలామంది మన వీడియోస్ ఇస్తున్నారు, ఓకేనా. కొత్త వాళ్ళు పాత వాళ్ళు చాలామంది ఫాలో అవుతున్నారు, ఓకేనా. చాలామందికి ఉపయోగపడుతుంది మన వీడియోస్ అన్నది, ఓకేనా. ఇక్కడనే కాదు, మనకి బెంగళూరు, కర్ణాటక చాలా దూరం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి, ఓకేనా. మెయిల్స్ రూపంలో కూడా చేస్తున్నారు, ఓకేనా. కానీ మేమేమంటే ఇంకా బిజినెస్ ఐడియాస్ ఇంకా ఏమున్నాయి, ఓకేనా, లాభం వచ్చే బిజినెస్ ఏమన్నా ఉన్నాయా అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ పెట్టుబడితో ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది చాలా చెక్ చేసినాము, ఓకేనా. యాక్చువల్గా అయితే ఈరోజు నేను మార్కెటింగ్కి వెళ్ళాలి, కానీ అబ్బాయిని పంపించేసినాను వీడియో చేయాలని, మీకోసం వీడియో చేయాలని. ఇంకొకటి అంటే చాలామంది కామెంట్స్ అడిగారనమాట. ఏమని అడిగారంటే 10 రూపీస్వి మనకి షీట్స్ ఎంత పడుతుంది, దానికి అమౌంట్ ఎంత అవుతుంది, అలాగనే ఎంత క్వాంటిటీ ఇవ్వాలనేసి చెప్పారనమాట. మనకి యాక్చువల్గా అయితే 5 రూపీస్ కంటే 10 రూపీస్ లాభం ఎక్కువ వస్తుంది, కానీ 10 రూపీస్ కంటే 5 రూపీస్వే ఎక్కువ సేల్ అవుతాయి. లాభం దానిపైన ఎక్కువ వస్తుంది కానీ సేలింగ్ తక్కువ. 5 రూపీస్ ఏంటంటే లాభం తక్కువ కానీ సేల్స్ ఎక్కువ అనమాట. లాభం అంటే నీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏముండదు. ఒక షీట్ మీద ఒక 2 రూపీస్ కానీ 1.5 రూపీస్ కానీ లాభం ఉంటుంది అంతే, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనము 10 రూపీస్ షీట్స్ అనేది చాలామంది కాజు, బాదము, జీలకర్ర, పోయేటివి ఆవాలు, లవంగాలు, యాలకలు, బిర్యానీ ఆకు ఈ 7 10 రూపీస్వి పోతాయి. ఇంకా మిగతాటివి ఏం పోవు 10 రూపీస్వి, ఓకేనా. మెయిన్గా వచ్చేసి గుర్తుపెట్టుకోండి, బాదం, కాజు, నెక్స్ట్ ఆవాలు, యాలకలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇవి ఆవాలు, ఓకేనా. ఈ 7 అనేది మనకి ఎక్కువగా మార్కెట్లో పోయేవి అనమాట 10 రూపీస్వి. మిగతా ఇంకా జీలకర్ర కొంచెం అక్కడక్కడ ఉంటుంది, కానీ జీలకర్ర ఏం తక్కువే, ఓకేనా. ఇంకా మిగతా అన్నీ ఇంకా 5 రూపీస్వే వాడతారు. మిరియాలు కానీ నెక్స్ట్ అన్ని 5 రూపీస్వే వాడతారు. మిరియాలు కానీ, సోడా కానీ, అనాస పువ్వు కానీ, మరాఠీ మొక్క కానీ, కొబ్బరి కానీ, బఠానీ కానీ, కొబ్బరి కానీ, వంట సోడా కానీ, తురిమిన కొబ్బరి కానీ, నువ్వులు కానీ, ఇవన్నీ కూడా గసగసాలు ఇవన్నీ కూడా 5 రూపీస్కి అనమాట. గసగసాలు 10 రూపీస్ కూడా పోతాయి, కానీ మనకి అది కాస్ట్ ఎక్కువ, చాలా చాలా కాస్ట్ ఎక్కువ. ఇది మన మసాలా ఐటమ్స్లో అన్నిటిపైన మనకి లవంగాలు మనకి గసగసాలు అనేది లవంగాలు అండ్ గసగసాలు వచ్చేసి మనకి చాలా కాస్ట్ ఎక్కువ. కానీ ఇవి 10 రూపీస్ మీద వేసుకుంటే కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది అండ్ లాభం అయితే కూడా చాలా చాలా బాగుంటుంది వాటిపైన అయితే, ఓకేనా. ఇవైతే మనకి సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట 10 రూపీస్వి, ఓకేనా. మెయిన్ 5 రూపీస్వి టార్గెట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు 5 రూపీస్ అనేది 1 షీట్ 35 రూపీస్, 10 రూపీస్ అన్నది 70 రూపీస్ 75, ఓకేనా. 1, 2 అయితే 75 రూపీస్కి ఇస్తాం. ఒక 10 అబో కానీ 15 అబో కానీ అయితే 70 రూపీస్కి ఇస్తాం ఒక షీటు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 10 రూపీస్ షీట్స్ 11 ఉంటాయి ప్యాకెట్స్, ఓకేనా. మనం ఇచ్చేది వచ్చేసి 70 ఆర్ 75. హోల్సేల్కి అయితే 70కి ఇస్తాము, 1, 2, 3 అయితే 75కి ఇస్తాం, ఓకేనా. దాని క్వాంటిటీ వచ్చేసి మనకి 5 రూపీస్ వేస్తాం కదా, దానికి డబుల్ వేస్తాం. ఇప్పుడు 5 రూపీస్ 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ ఉందనుకోండి, 10 రూపీస్కి 8 గ్రామ్స్ వేస్తాం. ఇప్పుడు బాదం 5 వేసాం, దీంట్లో 3 కానీ 4 కానీ వేసాము 5 రూపీస్, దాంట్లో 6 కానీ 7 కానీ వేస్తాం. సైజుని బట్టి కొందరు 8 కూడా వేస్తారు, చిన్న సైజు ఉంటే. పెద్ద సైజు ఉంటే 6 వేస్తారు.
ఇప్పుడు యాలకులు కూడా అంతే, దీంట్లో 5 6 వేస్తాము, దాంట్లో 10 వేస్తాం, 10 11. ఓకేనా. అలాగే సేమ్ డిటో అంతే క్వాంటిటీ, 5 రూపీస్ క్వాంటిటీ ఎంత ఉందో 10 రూపీస్ క్వాంటిటీ కూడా డబుల్గా ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా అక్క మాకు క్లియర్గా ఐటమ్స్తో గ్రామ్స్తో సహా చెప్పండి, ఇప్పుడు చెప్పిన 7 ఐటమ్స్ 10 రూపీస్ గ్రామ్తో సహా చెప్పండి, అలాగే చెప్పి ప్యాకింగ్ చేసి చూపియండి అని అడగండి. కావాలంటే ఆ 7 ఐటమ్స్ కూడా మీకు ప్యాకింగ్ చేసి ఐటమ్స్తో ఎన్ని గ్రామ్స్ వేయాలి అనేది క్లియర్గా కూడా మీకు వీడియో అయితే చేస్తానండి. ఒకవేళ ఇంకా మాకు క్లియర్గా కావాలన్నప్పుడు ఎవరైనా కామెంట్ చేయండి, ఆ కామెంట్ బట్టి మనము ఇంకో వీడియో చేసుకుందాం. 10 రూపీస్ క్లియర్ కట్గా ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఎంత సేల్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత మనకి పెట్టుబడి పెట్టుకోవాలి, ఓకేనా, మీకు క్లియర్గా చెప్తాం. అండ్ గసగసాలు కూడా ఇప్పుడు మనం వేసే 4 గ్రాములు అండ్ 8 గ్రాములు 10 రూపీస్ దానికంటే ఇంకా కొంచెం తక్కువ వేయాలండి గసగసాలు కూడా. అవన్నీ కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎన్ని గ్రామ్స్ వేయాలి ఏంటి అనేది. ఇంకొకటి చాలామంది అక్క మాకు 20-25 రూపీస్కి షీట్స్ అడుగుతున్నారు, అంటే మాకు 200. నెక్స్ట్ వీడియో అలాగా మనం 10 రూపీస్ అయితే మనం సేల్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా 10 రూపీస్వి మనం మార్కెటింగ్కి వెళ్తాం కదండి, మన ఇంటి పక్కల షాప్స్ కూడా అడగండి ఒకసారి. ఎందుకంటే ఫస్ట్ మీరు బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేసేదానికంటే మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న షాప్స్కి కానీ ఏరియాలలో కానీ మీరు డైలీ వెళ్ళారనుకోండి, మనం అంత దూరం వెళ్ళి వాళ్ళకి ఇచ్చే బదులు అట్లీస్ట్ వీళ్ళకి డైలీ వెళ్తూ అడిగినా కూడా మీ ఇక్కడ సేల్ అయిపోతాయి, కాబట్టి మంచిగా ఉంటుంది. అలాగనే ఈ 5 రూపీస్వి 10 రూపీస్ కాకుండా ఇంకా 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ 1 కిలో ఎలాగ మనం ప్యాక్ చేయాలి, ఓకేనా, ఎలాగ సేల్ చేయాలి, ఎలాగ మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలాగ ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవాలి, ఓకేనా. మనం ఇంటి దగ్గరే ఉండి ఈ 5 రూపీస్ 10 రూపీస్ కాకుండా, ఓకేనా, 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో కానీ 1/2 కిలో కానీ కిలో కానీ ఇలాగ ప్యాక్ చేసుకొని మనము ఎలాగ సేల్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, ఆన్లైన్లో బిజినెస్ చేయాలి, ఈ 3 ఖచ్చితంగా మనకి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అయితే ఉంటాయి. అలాగే నేను చెప్పాను కదా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో కంపల్సరీగా మనకు కనెక్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్లైన్లో ఎలాగ మనం సేల్ చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఈ బిజినెస్ని ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి అన్నది ప్రతి ఒక్కటి మీకు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కంపల్సరీగా ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ క్లియర్ కట్గా ఉంటుంది, ఓకేనా. కొత్తగా ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియోలు. ఇప్పుడు చాలామంది మీరే ఆలోచించండి, ఏదైనా బిజినెస్ కావాలన్నప్పుడు, ఏదైనా బిజినెస్ మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు, లేదంటే ఒక కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు పే చేస్తేనే సబ్స్క్రిప్షన్లో వెళ్ళేసి అమౌంట్ పే చేస్తేనే ఒక 200 కానీ 500 కానీ 2000 కానీ అమౌంట్ పే చేస్తేనే వాళ్ళ పర్సనల్ విషయాలు, బిజినెస్ పర్సనల్ విషయాలు అన్ని సీక్రెట్స్ అన్నీ చెప్తారు. కానీ మనకు అంత అవసరం కూడా లేదు, మనకు ఆ అమౌంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే నాకు వ్యూస్ రాకపోయినా కూడా నన్ను నమ్ముకున్న సబ్స్క్రైబర్స్ కానీ నన్ను నమ్ముకున్న ఫాలోవర్స్ కానీ ఎవరైనా సరే మా పేరు చెప్పుకొని అరే వీళ్ళ వల్ల నేను బిజినెస్ చేసుకుంటున్నాను, వీళ్ళ వల్ల ఒక 10 రూపాయలు సంపాదించుకుంటున్నాను అని ఉంటే మాకు చాలా, అంతే, ఇంకేం అవసరం లేదు. చాలామంది అన్నారు, నాకు మెసేజ్ కూడా చేసినారు, ఏమని, మీరు ఇలాగ సబ్స్క్రిప్షన్ చేసుకోండి, ఎవరికైనా మీరు క్లాస్ చెప్పాలనుకుంటే, బిజినెస్ ఐడియాస్ టిప్స్ చేయాలనుకుంటే ఇలాగ మీకు అమౌంట్ పే చేసేలాగా మేము క్రియేట్ చేయిస్తాము అని చెప్పారు. మాకు అవసరమే వద్దు, ఎందుకంటే మా బిజినెస్ మేము చేసుకుంటున్నాము, మాతో పాటు వాళ్ళు కూడా చేసుకుంటారు చాలు. అందుకోసం మేము ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నామంటే వీడియోస్ క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. అంతేకాకుండా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ లైవ్ అడ్రస్లు ఇవ్వండి, మేము వచ్చి కలుస్తాము, మేము దగ్గర నేర్చుకుంటామంటే, ఎందుకంటే మాకు వర్క్లు ఉంటాయి, మేమేమే ఒకటే ఈ బిజినెస్ ఒకటే కాదు, మేము దగ్గరగా 4-5 బిజినెస్ చేస్తున్నాం, ఓకేనా. దాంట్లో ఒక రూపాయి సంపాదించుకుంటూనే మనం ఏదైనా సరే కూడబెట్టగలం. ఒకే దాంట్లో ఎప్పుడు నిలబడకూడదు, ఓకేనా. 4 రకాలుగా ఆలోచించాలనుకో, దాంట్లో 3 రకాలు పోయినా కూడా ఏదో ఒకటే మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేదామంటే మనం ఇంటి దగ్గర ఇప్పుడు మనం బిజినెస్, ఇప్పుడు మా వైఫ్ ఉంది, ఈ బిజినెస్ చేసుకుంటుంది, ఒక అబ్బాయిని పెట్టుకున్నాము, మార్కెటింగ్ చేసుకుంటాను, నేను నా డ్యూటీ నేను చేసుకుంటాను, నా ట్యూషన్ నాకు ఉంది. ఖాళీగా ఉండేటప్పుడు మేము మార్కెటింగ్ వెళ్తాము, ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తాము, ఈమెకి సపోర్ట్ చేస్తాము. ఈమె ఖాళీగా ఏం లేదు, ఫుల్ స్టాక్ డెవలపర్ ఏం కూడా. అలాగనే ఫ్రీలాన్సర్ చేస్తుంది, హోమ్ ట్యూషన్ చెప్తుంది, ఇంకోటి వేరే బిజినెస్లు ఇంకా 3 ఉన్నాయి, ఆ బిజినెస్ కూడా మీకు చెప్తాము తొందరలో, ఓకేనా. ప్రతి ఒక్కటి అన్నీ మనం చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఖాళీగా ఉండే బదులు. మన స్కూల్ పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళని పంపించేస్తాము, 9 10కి పంపిస్తామని ఖాళీగా ఉంటాం, మళ్ళీ దాని తర్వాత ఏదో ఒకటి వర్క్ చేసుకోవచ్చు. ఏం చేసినా మనము తప్పు చేయకుండా, ఓకేనా, తప్పు చేయకుండా వేరే వాళ్ళని
మోసం చేయకుండా కష్టపడి సంపాదిస్తేనే డబ్బు మిగులుతుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నువ్వు తప్పు చేయకుండా ఎన్ని బిజినెస్లైనా చేయొచ్చు, ఎన్ని వర్క్లైనా చేయొచ్చు, కానీ మోసం చేయకుండా చేస్తేనే ఎప్పటికైనా మనకు నిలబడుతుంది. కాబట్టి మాకు ఎవరిదే అవసరం లేదు, ఎవరి మోసం మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము కూడా చాలామంది మాకు చెప్పారు ఇలాగా, ఏమని మీరు క్లాసులు పెట్టుకోండి, ట్రైనింగ్ లాగా సెక్షన్ లాగా డివైడ్ చేసుకోండి, గ్రూప్ క్రియేట్ చేసుకోండి, ఇదే అన్నారు. మాకు అవసరమే లేదు అలాగా, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఓకే, చూసారు కదా, మనం 10 రూపీస్కి సంబంధించిన వీడియో అయితే క్లియర్గా చెప్పానండి. ఫ్రెండ్స్ మీరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.